ఇక మరి బిడ్డలారా ఏం లేదు ఎక్కలేదు కానీ మరి తల్లి దయ్యమైతే పిల్లలు బతకరు. ఇక మరి అధికారులు కూడా మరి ఎట్లా ఉండాలి కథ ఎట్లా నడిపించాలి చెడపడ వ్యవహారం చేస్తే గిసోని కూతుళ్ళు బతకరు కదా. ఇక అందుకనే మరి గవర్నమెంట్ అధికారులు కూడా ఇక మరి ఒక కంట కనిపెట్టి ఇప్పుడు లోకం మీద ఏమనుకొస్తుంది అంటే సర్కారు ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పింఛన్లు ఇవ్వాలి. అయ్యో నీ పాడుబడా జ్ఞానంగా వాళ్ళు కూడా అరిసెమ తీసి అంగలాసుకుంటా అన్నవో రామచంద్ర అంటున్నారు. వాళ్ళ బతులు కూడా కనిపెట్టాలి సర్కారు వాళ్ళు అని అనుకొస్తున్నారు. గిడకి ఓ తల్లి కనబడుతుంది, ఓ తల్లి ఇస్తుంటారు. నువ్వు ఏం చెప్పు, నీ బాధ చెప్పు. చెయ్యి ఇరిగిందా? ఇగో ఈ చెయ్యి ఇరిగినా కలవబోతున్నా. బువ్వ ఓడి పెడతలేడు. జాబ్ ఉన్న ఆయనేమో పెళ్ళాన్ని తీసుకొని పోయి, జాబ్ లేని ఆయన ఉండు. ఆయనకు జాబ్ ఉండే పెట్టి నేనే నుంచి పింఛి నన్ను వస్తే కొడుకు ఉద్యోగం ఉంది, ఒక ఆయనకు ఉంది, పెద్ద ఆయనకు ఆయన వెళ్ళిపోయిండు. మరి మాకు పింఛన్లు అన్న వస్తే ఇగో నిరుడు కల పోయి మారమ్మ పోయి పడి చెయ్యి ఇరిగింది. ఇప్పుడు నువ్వు సర్కారుకు రేవంత్ రెడ్డి సార్కి నువ్వు ఏం చెప్తున్నావు, ముఖ్యమంత్రికి ఏం చెప్తున్నావు చెప్పు. పింఛన్లు ఇవ్వాలి, ఉద్యోగస్తుల అయ్యమ్మలకు కూడా పింఛన్ ఇవ్వాలి. ఎట్లా అంటే నా మొగానికి పచ్చవాతం వచ్చింది, చెవులు వినవాడయి, ఎంత పిలిచినా ఏమో అంటున్నావా అని కట్టె పట్టుకొని ఊరుకొస్తాడు మీదికి. మరి మందులకు నెలకు 3500 మందులకు అవుతాయి. ఏడ తెచ్చిపెట్ట బిడ్డ? ఇగో 10 రోజులు కాలం నాన్న పోతా అని వచ్చిన. ఎట్లా చెప్పు? అందరు ఏడుస్తుర్రు. ఉద్యోగస్తుల అయ్యమ్మలకు కూడా ఇవ్వాలి. గది వచ్చింది బాధగా. మొత్తం మీద మాత్రం సుఖపాడి ఇన్ని తెచ్చుకుంటుంది. ఓసోళ్ళకి మొగని నిడిచిపెట్టిన వాళ్ళకి పింఛనేనా, మొగడు చచ్చిపోయిన వాళ్ళకి పింఛనేనా, మొగనికి ఏదన్నా మందేసి చంపినా కానీ దానికి పింఛనే ఇచ్చిరి. మరి మాకు ఇప్పుడు మొత్తం మీద బిడ్డలారా ఇప్పుడు సర్కారు కూడా ఏం ఆలోచన చేయాలి అనేది కూడా ఇప్పుడు ఈ పెద్దమ్మ గుర్తు చేస్తుంది. సర్కారు ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు కూడా పింఛన్ ఇవ్వాలనేది ఇప్పుడు ఆమె బాధ. కన్న బాధ పడుతున్నానే, వండి పెడతలేరా, చెయ్యి ఎరిగితే బట్ట వింటో లేడా, అన్నం వండి పెడతో లేడా. మొత్తానికి సర్కారు కొలువు ఉన్నోళ్ళ తల్లిదండ్రులకు కూడా పింఛన్ ఇవ్వాలనేది పాపం ఈ పెద్దమ్మ అంగలారుస్తుంది. గుండె నిండా పుట్టే దుఃఖం కాదు, దేశం మీద అందరు కష్టమే ఉంది. జాబులు ఉన్న వాళ్ళు అయ్యమ్మలకు అందరు కష్టమే ఉంది. అందరు కూడా ఇవ్వాలి, అందరు అయ్యమ్మలకు కూడా ఇవ్వాలి. ఉద్యోగం ఉంచేంది ఉండకుంచేంది మాకు మా పింఛన్ మాకు ఇవ్వాలి. అయితే ఈ పెద్దమ్మ బాధ ఏంటంటే ఉద్యోగం ఉంటే మాత్రం మమ్మల్ని చూస్తుర్రా యాళ్ళమాలు అంటుర్రా, గదేందో నెల కింద పింఛన్ వస్తే షెడ్డో పాటో ఏదైనా చేసుకోనైనా నోటి కాడకని తింటాం కదా అన్నట్టుగా మరి పెద్దమ్మ మాట్లాడుతుంది. మరి దీని మీద మరి ముఖ్యమంత్రి సార్ కూడా మరి ఏం ఆలోచన చేస్తాడు, ఎట్లా చేస్తాడు, రేవంత్ రెడ్డి కూడా మరి దీని మీద ఒక కంట కనిపెట్టి మరి ఆలోచన చేయాలని అమ్మ చూసి కోరుకుంటుంది.